వెల్లుల్లి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? మన వంటింట్లో రోజు వాడే వెల్లుల్లి, అలాగే మన డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు ఉండే తేనె, ఈ రెండింటిని కలిపి తింటే మన శరీరంలో అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? సాధారణంగా మనం వీటిని వేర్వేరు వంటకాల్లో వాడుతూ ఉంటాం కదా, కానీ ఈ రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఒక అద్భుతమైన హెల్త్ కాంబినేషన్ తయారవుతుంది. మన బాడీలో రోగనిరోధక శక్తిని పెంచడం దగ్గర నుంచి గుండె ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచే వరకు ఈ కాంబినేషన్ చేసే మ్యాజిక్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ లో ఈ హనీ ప్లస్ గార్లిక్ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో, దీన్ని ఎలా తీసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే వెల్లుల్లి అనగానే ఆ ఘాటైన వాసన వల్ల చాలా మంది దానికి కొంచెం దూరంగా ఉంటారు. అవునా? కానీ అదే వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకుంటున్నప్పుడు దాని రుచి పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు, దాని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా డబల్ అవుతాయి. అసలు ఆ రహస్యం ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్ గా చూసేద్దాం. వెల్లుల్లిలో అలెకిన్ అనే ఒక పవర్ఫుల్ సమ్మేళనం ఉంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. దీనికి తోడు తేనెలో ఉండే నేచురల్ యాంటీ మైక్రోబియల్ గుణాలు ఈ పవర్ ని ఇంకాస్త పెంచుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో, చలికాలంలో ఇన్ఫెక్షన్స్ వల్ల తరచుగా జలుబు, దగ్గుతో బాధపడే వారికి ఈ కాంబినేషన్ ఒక మంచి హోమ్ రెమెడీలా పనిచేస్తుంది. ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను కొద్దిగా పేస్ట్ లా చేసి అందులో అర చెంచా తేనె కలిపి తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అంటే LDL లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుందని చాలా రీసెర్చ్ లో తేలింది. అంతేకాదు, మన బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును నార్మల్ గా ఉంచడంలో కూడా వెల్లుల్లి హెల్ప్ చేస్తుంది. ఇక తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన హార్ట్ కి ఒక అదనపు రక్షణ కవచం లాగా నిలుస్తాయి. వెల్లుల్లిని అలాగే వాడకుండా లైట్ గా క్రష్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత తేనెతో కలపండి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే అలెకిన్ పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగడానికి వెల్లుల్లి ఒక ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. అలాగే తేనె కూడా మన జీర్ణ వ్యవస్థను ఎంతో మేలు చేస్తుంది. ఎవరైతే తరచుగా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. రోజు భోజనానికి ఒక 20 నిమిషాల ముందు చాలా తక్కువ మోతాదులో దీన్ని తీసుకుంటే డైజెషన్ ప్రాసెస్ చాలా స్మూత్ గా సాగుతుంది. తేనెలో నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి మన బాడీకి వెంటనే క్విక్ ఎనర్జీ ఇస్తాయి. అదే సమయంలో వెల్లుల్లి మన శరీరంలో ఉండే అలసటను, నీరసాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఉదయాన్నే ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల రోజంతా చాలా యాక్టివ్ గా, ఎనర్జీగా ఉండొచ్చు. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అలాగే తేనెలో నేచురల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి రెండూ కలిపి మన చర్మం లోపల నుండి హెల్దీగా మారుస్తాయి. చర్మానికి మేలు జరగాలి అంటే దీన్ని ఆహారంగా తీసుకోవడమే బెస్ట్. ఫేస్ కి నేరుగా అప్లై చేసే ముందు మాత్రం ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాలి. ఈ కాంబినేషన్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. రక్త సంబంధిత మందులు వాడేవారు వెల్లుల్లికి రక్తాన్ని పల్చబడే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా బ్లడ్ డోనర్స్ వాడుతూ ఉంటే మీ డాక్టర్ సలహా లేకుండా దీన్ని తీసుకోకండి. 1 సంవత్సరం లోపు ఉన్న చిన్నపిల్లలకి అస్సలు తేనె ఇవ్వకూడదు. దీనివల్ల బాట్యులిజం అనే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు, మీకు గ్యాస్ లేదా ఎసిడిటీ ఎక్కువగా ఉంటే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కడుపులో మంట పెరగవచ్చు. కాబట్టి భోజనం చేసిన తర్వాత తీసుకోవడం బెటర్. తేనెలో నేచురల్ షుగర్స్ ఉన్నప్పటికీ మధుమేహం ఉన్నవారు మీ డాక్టర్స్ ని సంప్రదించి తర్వాతే దీన్ని డైట్ లో చేర్చుకోండి. ప్రెగ్నెంట్ మహిళలు ఎక్కువ మోతాదులో వెల్లుల్లిని తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకై ఏదైనా చెయ్యాలి. మీకు ఏదైనా సర్జరీ జరిగే అవకాశం ఉంటే దానికి కనీసం 2 వారాల ముందు వెల్లుల్లి వాడకాన్ని ఆపేయండి లేదా తగ్గించండి. తేనె, వెల్లుల్లి కాంబినేషన్ అనేది కేవలం ఒక ఆరోగ్యకరమైన ఆహార చిట్కా మాత్రమే. ఇది ఎలాంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోండి. మరి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ తేనె, వెల్లుల్లి కాంబినేషన్ ట్రై చేశారా? ఒకవేళ యూస్ చేసి ఉంటే మీకు ఎలాంటి రిజల్ట్ అనిపించిందో కింద కామెంట్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నేచురల్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.